మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కలుషితమైందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. హిందూ మనోభావాలు దెబ్బతీసిపోయినాయి. అది ఎవరైనా సరే, వైసీపీ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, వైవి సుబ్బారెడ్డి గారు అయినా సరే, భూమన కరుణాకర్ రెడ్డి అయినా సరే, తక్షణం మీరు సిబిఐకి అప్పచెప్పండి. అప్పచెప్పి ఎంక్వైరీ చేయండి. అది వైసీపీ చేస్తే వైసీపీని మీరు వదలొద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తే అబద్ధం అని తెలిస్తే చంద్రబాబు నాయుడిని మీరు వదలొద్దు. ఎందుకంటే ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసేసినాయి. ప్రతి ఒక్కరూ మీరు పార్టీలు వద్దు, కులం వద్దు, ఇది మన హిందూ మనోభావాలు తీసినాయి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ, నిన్న రాజాసింగ్ గారు చెప్పారు, మన బండి సంజయ్ అన్న గారు చెప్పారు, మరి చాలామంది చెప్పారు, ఎవరైనా సరే వదలద్దు. వైసీపీ తప్పు చేస్తే జగన్ అన్నా సరే, ఎవరినైనా సరే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసేయాల్సిందే. చంద్రబాబు నాయుడు తప్పుడు ఆలోచన ఇస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాల్సిందే. పార్టీ నుండి సీఎం పదవిని తీసేయండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయండి. ఇది చాలా వరకు వెళ్తుంది. నేనే తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. జై భారత్ మాత, జై ఆంధ్రప్రదేశ్.